శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం వారి యొక్క ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. మా ప్రేక్షక మిత్రులందరికీ కూడా ఈ 2025 ఆంగ్ల నూతన సంవత్సరం ఎన్నో గొప్ప వసంతాలు రావాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాను. మీరు మాకు చేసే ఒక చిరు సహాయం, మా ఛానల్ని లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, మీ మిత్రులందరికీ షేర్ చేయడం, ఇది ఒకటి చేయండి. ఇంకా మీకు చాలా అద్భుతమైనటువంటి విశేషాలు చాలా మీకు వస్తాయి. మరి ఈ ఆంగ్ల నూతన సంవత్సరంకి ఉగాదికి మధ్యలో ఉన్నటువంటి 3 నెలలు ఉంటుంది చూసారా. చాలామందికి మళ్ళీ ఉగాది పంచాంగ శ్రవణంతో పాటు మళ్ళీ వస్తుంది. కానీ ఈ 3 నెలల గ్యాప్లలో ఏమేమి జరగబోతున్నాయి, ఓవరాల్ ఇయర్ ఎలా జరగబోతున్నాయి అనేది మనం చూసుకుంటాం. ప్రతి ఒక్కరికి ఒక ఫీలింగ్, ఈ కొత్త సంవత్సరం నాకు ఏం జరగబోతుంది, నేను ఈ సంవత్సరం నాకు వివాహం అవుతుందా, ఉద్యోగం వస్తుందా, నా వ్యాపారం బాగుంటుందా, నా రాజకీయం బాగుంటుందా, నేను ఎలా ఉంటాను అనే ఒక ఆలోచన అంతా కూడా ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటుంది అన్నమాట. దాన్ని దృష్టిలో పెట్టుకొని ద్వాదశ రాశి ఫలితాలన్నీ. కన్యా రాశి మిత్రులారా, 2025 సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు. బృహస్పతి మే నుండి 10వ స్థానం నుండి సంచరించడం వల్ల శని 7వ స్థానం నుండి సంచరిస్తున్నాడు. రాహు మే నుండి 6వ స్థానం, కేతువు మే నుండి 12వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఆయా గ్రహాల సంచార కారణంగా కన్యా రాశి వారికి సంవత్సరం మార్పు తెచ్చే అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. సూర్యుడు వృశ్చికం నుంచి ధనుసులోకి ప్రవేశిస్తున్నాడు. సూర్యుడు ఈ సంవత్సరం రాసులు శుభదాయకంగా ఉన్నాడు. దీనివల్ల ఆరోగ్యం చక్కబడుతుంది. గురు భగవానుడు సంపత్తు, శ్రేయస్సు, జ్ఞానానికి కారణమని చెప్తాడు. అద్భుతమైనటువంటి సంపదను పొందుతారు. బుధుడు 2025లో వీరికి అనేక గొప్ప అవకాశాలు, మల్టిపుల్ ఆపర్చునిటీస్, డబ్బుతో పాటు అదృష్టం వెంటాడుతుంది. భూమి, వాహనం, గృహం, అన్ని రకాలుగా వజ్ర వైడూర్య మణిమేధ గొగవేదకాలతో ఉండబోయే ఒక అద్భుతమైనటువంటి సమయం కన్యారాశికి వచ్చేస్తుంది. శని దిశలో మార్పు, కుంభరాశిలో రాజయోగం ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం, స్పెక్యులేషన్ ద్వారా కలిసి వస్తుంది. సూర్య శని కలయికతో వీరికి ఊహించని ఆర్థిక లాభాలు, అదృష్టం 24 గంటల సేపు మీకు డీనియాలో ఉండిపోతుంది. కన్యారాశి వారికి సంవత్సరం ఉద్యోగస్తులకి ఉద్యోగంలో ప్రమోషన్ అద్భుతంగా ఉంటుంది. నిరుద్యోగులకి ఉద్యోగ ప్రాప్తి, ఆదాయం పెరుగుతుంది. శుభకార్యాలు చేసే అవకాశాలు ఉన్నాయి. గృహలాభం ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఒక దేవాలయం నిర్మించే అవకాశాలు లేదా దేవాలయ ధర్మకర్తలుగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. అప్పుల బాధలు తొలగుతుంది. అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి నెరవేరుస్తారు. విదేశీయ వాణిజ్యం లబ్ధి పొందుతారు. విద్యార్థులకు చాలా అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు పొందుతారు. రాజకీయ నాయకులకి చాలా కలిసి వస్తుంది. వ్యాపారస్తులు అనుకున్నటువంటి సంవత్సరం వ్యాపారాభివృద్ధి అద్భుతంగా కలుగుతుంది. వ్యాపారంలో మీ ఆలోచన అనుకూలమైన ఫలితాలు పొందుతారు. విదేశీయ వాణిజ్యం కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. రైతాంగానికి అద్భుతంగా ఉందని కూడా చెప్పచ్చు. సినీ, మీడియా రంగాల వారికి సంవత్సరం కలిసి వస్తుంది. వ్యవసాయం చేసేవారికి కాస్త మెట్ట పొలాలు కూడా వేసుకోండి. రాహు ప్రభావంతో ఖర్చులు చేసుకోవడే అవకాశాలు కనబడుతున్నాయి. కన్యారాశి వారు శత్రువులపై విజయం సాధించే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. కొంతకాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన శత్రువులు మీ ఉన్నతిని కొనియాడుతారు. ఈ సంవత్సరం కన్యారాశి వారికి మార్పు తెచ్చే శుభఫలితాలు అందించే సంవత్సరంగా భావించవచ్చు. స్త్రీలకు కుటుంబ సౌఖ్యం, ఆనందం కలుగుతుంది. ఉద్యోగస్తులకు శుభఫలితాలు ఉంటాయి. అన్ని రకాల రంగం వారికి, అన్ని రకాల ఐటీ రంగం కానీ, డాక్టర్, అడ్వకేట్, సర్వీస్ సెక్టార్, పోలీస్ రంగం వారికి, డిఫెన్స్ వారికి, అన్ని రంగాల వారికి కూడా బాగుంది. చేతి వృత్తి చేసే ప్రతి ఒక్కరికి కూడా బాగుంది. కానీ ఈ సమయంలో కూడా ఒక చిన్న పరిహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. కన్యారాశి జాతకులు 2025లో మరింత శుభ ఫలితాలు పొందాలి అని అంటే దక్షిణామూర్తి ప్రార్థన చేయండి. నంబర్ 5 అనే ఒక సంఖ్యను ఎక్కువ వాడండి. చందనం కలర్ లేదా ఊదా కలర్ని ఎక్కువ శాతం వాడండి. అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ధరించండి. ఈ మాల ధరించేటప్పుడు పడుకునేటప్పుడు ఇప్పేయాలి. మధుమాంసాలు స్వీకరించేటప్పుడు ఇది వేసుకోకూడదు. ఇది ఒకటే దీని నియమావళి. అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటుంది, పొందండి. ఇంకను కనకదార స్తోత్రాన్ని పారాయణించండి. అన్ని రకాలుగా విజయం పొందుతారు. విజయోస్తు.